సస్టైనబిలిటీ అండ్ ఇన్నోవేషన్ పైన వర్క్ చేస్తున్నాడు. ఎకనామిక్ గ్రోత్ తో పాటు గ్రీనర్ ఫ్యూచర్ ని ఎట్లా బిల్డ్ చేయాలి అనే దానిపైన వర్క్ చేస్తున్నాడు. ఇలాంటి పిల్లగానికి అసలు ఫ్యూచరే లేకుండా చేసింది ఆ సియా గోయల్. పేరెంట్స్ ని సమాజాన్ని ఎదురించి నో చెప్పే ధైర్యం లేని వీళ్ళు ఒక మనిషిని చంపిపోయి జైల్లో కూర్చునేంత పిచ్చితనం ఏంది? పోనీ ఎవరి కోసం అయితే చంపుతున్నారో వాడంతగనం సుఖమైనోడా అంటే సగం మంది బేవార్స్ బ్యాచ్. పెళ్లి చేసే ముందు కంపల్సరీ కౌన్సిలింగ్ చాలా అవసరం. కొండ మీదకెళ్ళి నూకేసి చంపేస్తున్నారు, కోటల మీదకెళ్ళి నూకేసి చంపేస్తున్నారు, కోడిని కోసి డ్రమ్ములు వేసినట్టు చేస్తున్నారు, మేకను కోసి కుక్కర్లు ఉడకబెట్టినట్టే చేస్తున్నారు, తినే తిండిల విషం పెడుతున్నారు, తాగే మందుల విషం పెడుతున్నారు. అరే పెళ్లి చేసుకుందాం అనుకున్న పాపానికి ఒక మొగోడికి ఇదే గతి పడుతుంది ఈరోజు. అరేంజ్ మ్యారేజ్ అయితేనేమో ఛాన్స్ ఎక్కువ, లవ్ మ్యారేజ్ అయితే కొంచెం ఛాన్సులు తక్కువ. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే పెళ్లికి ముందు రోజో పెళ్లికి తర్వాత రోజో అన్నట్టుంది. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. లేటెస్ట్ గా బలైంది కేతన్ అగర్వాల్. నిందితురాలేమో ఆయన కాబోయే భార్య సియా గోయల్. పెళ్లి అని ఆ పిల్లగాడు అనుకున్నాడు, పగ అని ఈ పిల్ల అనుకున్నది. పగెట్లయితది అని మీకు అనిపించచ్చు. పెళ్లి అనుకున్నప్పుడు ఇష్టం లేదని చెప్పలేదు. పిల్లగాని తల్లి పక్కకి తీసుకుపోయి అడిగిందంట, అమ్మ పాస్ట్ రిలేషన్స్ ఏమైనా ఉన్నాయా, నా కొడుకుని పెళ్లి చేసుకోనికి ఏమైనా అభ్యంతరం ఉందా అని. అప్పుడు చెప్పలేదు. పిల్లగాడు రకరకాలుగా ప్రపోజ్ చేసినప్పుడు చెప్పలేదు. ప్రీ వెడ్డింగ్ షూట్ పెట్టుకున్నప్పుడు చెప్పలేదు. మీదికెళ్ళి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అటెంప్ట్ చేసి చంపింది అంటే మరి దాన్ని పగ అని అంటారు కదా. పెళ్లి కూతుర్లు అంటే ఒకప్పుడు సిగ్గుపడే అమ్మాయిలు గుర్తుకొచ్చేది, కానీ ఇప్పుడేమో సుపారీలు తీసుకున్న ప్రొఫెషనల్ కిల్లర్ లాగా చంపి పడేస్తున్నారు. కేతన్ అగర్వాల్ ఒక రియల్ ఎస్టేట్ టైఫూన్ కొడుకు. 600 కోట్ల ఆస్తి. జైపూర్ ప్యాలెస్ లో పెళ్లి చేసుకుందామని బుకింగ్లు చేసుకున్నాడు. ఓన్లీ పెళ్లి కోసం 17 కోట్ల దాకా ఖర్చు పెట్టడానికి డిసైడ్ అయ్యిండు. అట్లా అని ఈయన చదువుకొని రిచ్ బిడ్డ అనుకునేరు. బయట దేశంకి పోయి BBA చేసిండు, దాని తర్వాత మాస్టర్స్ కూడా చేసిండు. అండ్ సస్టైనబిలిటీ అండ్ ఇన్నోవేషన్ పైన వర్క్ చేస్తున్నాడు. ఎకనామిక్ గ్రోత్ తో పాటు గ్రీనర్ ఫ్యూచర్ ని ఎట్లా బిల్డ్ చేయాలి అనే దానిపైన వర్క్ చేస్తున్నాడు. ఇలాంటి పిల్లగానికి అసలు ఫ్యూచరే లేకుండా చేసింది ఆ సియా గోయల్. వీళ్ళిద్దరివి ప్రపోజ్ వీడియోలు బాగా వైరల్ అయినాయి, మీరు చూసే ఉంటారు. ఈ పాటికి సన్ రూఫ్ ఉన్న కార్ల పైన పూలు పెట్టిండు, చేతిలో పూలు పెట్టిండు, ముందు వెనక అంత పూలు పెట్టి ఆ పిల్లకి ప్రపోజ్ చేస్తే ఆఖరికి ఆ పిల్లగాని శవం మీద పూలు జల్లే కాడికి తీసుకొచ్చింది ఆ పిల్ల. నేను ఇంతకు ముందు చెప్పినా కదా, పగబట్టినట్టే చేసింది ఈ పిల్ల అని చెప్పేసి. బేసిక్ గా వీళ్ళది పూణే. పెళ్లి అనుకున్నప్పటి నుంచి పూణేకి దగ్గర ఉన్న లోహ్గఢ్ ఫోర్ట్ కి 3 సార్లు పట్టుకపోయింది. అలా ఫస్ట్ టైము ట్రై చేసింది, కాలేదు. రెండోసారి ఏకంగా తోసేసింది. పోయి ఆ పిల్లగాడు చెట్టు మధ్యలో ఇరికి ఆగిండట. ఏంది ఇట్లా తోసేసినావు అని అంటే, లేదు అక్కడ పాము ఉండే, ఆ పాము నుంచి నిన్ను కాపాడే టెన్షన్లో నేను తోసేసిన, ఐఎమ్ సారీ అని అన్నదంట. ఈ పిల్లగాడు అయ్యో నిజమే కావచ్చు అని చెప్పి నమ్మేసిండంట. ప్రేమ గుడ్డిది అని అంటారు చూసిండ్రా, ఇదే కావచ్చు ఆ గుడ్డితనం. కానీ అసలు కాటేసే పాము ఈమెనే అని 3వసారికి ఫ్యామిలీ వాళ్ళకి తెలిసింది. దీనికన్నా ముందే ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం బాలికి పోదామని ఇద్దరు తయారై ఎయిర్పోర్ట్ కి కూడా పోయారట. తీరా పోయిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే పిల్లగాని పాస్పోర్ట్ కనబడతలేదు. అయితే ఆ పాస్పోర్ట్ ఈ పిల్లనే దొంగతనం చేసి దాచిపెట్టింది అని పోలీసు కన్ఫర్మ్ చేసిండ్రు. ఇన్ని కథలు పడే బదులు ఏదో ఒక అవకాశం చూసుకొని నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు అని కరాఖండ్గా చెప్పేసి ఉంటే అయిపోయేది కదా. ఒక మనిషిని తోసేసి ప్రాణాలు తీసే అంత ధైర్యం చేసినప్పుడు నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు అని ఒక్క మాట చెప్పలేకపోయిందా? మరి విషయం అంతా ఎట్లా బయటపడ్డది అని అంటే, ఆ పిల్లగాడు చనిపోయిన తర్వాత పేరెంట్స్ ఇది యాక్సిడెంట్ అని పిల్ల చెప్తే నమ్మలేదు. ఎందుకంటే నేను ఇందాక కూడా చెప్పిన మీకు, రెండోసారి ఆ ఫోర్ట్కి పోయినప్పుడు ఈ పిల్ల దోసేస్తే ఆ పిల్లగాడు చెట్టులో ఇరికిపోయి బచాయించిపోయిండు అని చెప్పేసి. సో ఇదే ఇన్సిడెంట్ ఆల్రెడీ జరిగింది కాబట్టి వాళ్ళకి అనుమానం వచ్చి పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండ్రు. వాళ్ళని ఇది మర్డర్ అయి ఉండొచ్చు, మాకు అనుమానం ఉంది, ఆ విధంగా ఒకసారి ఇన్వెస్టిగేట్ చేయండి అని అంటే, అట్లా ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ వీళ్ళ కాల్ రికార్డ్స్, లొకేషన్ డీటెయిల్స్ అండ్ CCTV ఫుటేజ్లన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ పిల్ల మాజీ లవర్ చేతన్ చౌదరి పైన అనుమానాలు మొదలైనాయి. అండ్ వన్ ఆఫ్ ద CCTV ఫుటేజ్ లా ఒకడు ఎర్రటి ఎండల హుడీ వేసుకొని ముఖమంతా కప్పేసుకొని కోట దిక్కు నడుచుకుంటూ పోయేటిది కనిపించింది. అట్లా దొరికిండు అన్నట్టు వీడు. సో వీళ్ళిద్దరిని కలిపి ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. అరేంజ్ మ్యారేజ్కి వచ్చేసరికి ఏమో మేఘాలయ కొండల మీదకి వెళ్ళి దోసేసిన హనీమూన్ మర్డరు, పెళ్లి కాక ముందు ఈ కోట మీదకి వెళ్ళి దోసేసిన ఈ మర్డరు. పోనీ లవ్ మ్యారేజే చేసుకున్నారు అని అనుకుంటే లవ్ మ్యారేజ్ చేసుకొని మంచి కాపురం చేసి
2 పిల్లల్ని కానీ దాని తర్వాత ఇంకొకరితోని అఫేర్ పెట్టుకొని అప్పుడు ప్రేమించిన ఈ మొగుడినే చంపేసే ఈ కథలు. అసలు ఏమైతుంది? పెళ్లి అనగానే ఆడోళ్ళకి ఏం రోగం వస్తుంది ఈ మధ్యలో అర్థమైతలేదు. పేరెంట్స్ ని సమాజాన్ని ఎదురించి నో చెప్పే ధైర్యం లేని వీళ్ళు ఒక మనిషిని చంపిపోయి జైల్లో కూర్చునేంత పిచ్చితనం ఏంది? పోనీ ఎవరి కోసం అయితే చంపుతున్నారో వాడంతగనం సుఖమైనోడా అంటే సగం మంది బేవార్స్ బ్యాచే. లేకపోతే ఏముంది ఆ మేఘాలయ కేసులో ఆ పెళ్ళాంకి బెయిల్ రాలేదా, అట్లనే మాకు కూడా కొన్ని రోజులైతే బెయిల్ వచ్చేస్తుంది అంత కూల్ అని అనుకుంటున్నారా? ఆల్రెడీ జెన్జీ జెన్ ఆల్ఫాల పెళ్లి అంటేనే పెద్ద ఇంట్రెస్టే చూపిస్తలేరు. ఎవరో కొందరు ఇట్లా పెళ్లి చేసుకుందాము అని ఇష్టపడి ముందుకు వచ్చిన వాళ్ళకేమో ఇట్లాంటి వాళ్ళు తగులుతున్నారు. ఇదంతా చూస్తుంటే ఫ్యూచర్ లో పెళ్లి అనేది ఒక పెద్ద ఫెయిలియర్ కాన్సెప్ట్ అని ప్రూవ్ చేసేటట్టు ఉన్నారు వీళ్ళందరూ కలిసి. మరి ఈ కథలు ఆగేది ఎట్లా? ఇప్పుడుకైతే ఒకటే మార్గం కనబడుతుంది. పెళ్లి చేసే ముందు, అది పెళ్లి పిల్ల వైపు కావచ్చు, పెళ్లి పిల్లగాని వైపు కావచ్చు, కంపల్సరీ కౌన్సిలింగ్ చాలా అవసరం. మళ్ళా కౌన్సిలింగ్ అనగానే అటు ఒక 4 పెద్ద మనుషులు, ఇటు ఒక 4 పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకోవడం కాదు. ప్రొఫెషనల్గా ఎవరైతే పెళ్లికి ముందు వెడ్డింగ్ కౌన్సిలింగ్ చేయగలుగుతారో, కొంతమంది అడ్వకేట్లు ఉంటారు, కొంతమంది సైకాలజిస్టులు ఉంటారు, వీళ్ళు కూర్చొని మంచిగా కౌన్సిలింగ్ చేస్తారు. ఇది చాలా అవసరం అనిపిస్తుంది. అట్లీస్ట్ ఈ ప్రాసెస్ చేస్తే ఒక 50% కేసులు తగ్గవా అని ఆశ.